భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 158 రకాల పిండి వంటలతో ఆకట్టుకున్న తెనాలి దంపతులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్. సినీ నటుడు స్వర్గీయ శోభన్ బాబు 90వ జయంతి వేడుకలు. జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కేవీ సుబ్బారెడ్డి. రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ శ్రీ నరేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో భూపాలపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. నిబంధనలన్నింటినీ పాటించడం ద్వారా నేను స్మార్ట్ సిటీ యొక్క తెలివైన పౌరుడిగా ఉండేలా చూసుకుంటాను, దారిస్తాను. రోడ్డు భద్రతా నియమాలు మరియు నిబంధనలన్నింటినీ పాటించడం ద్వారా నేను స్మార్ట్ సిటీ యొక్క తెలివైన పౌరుడిగా ఉండేలా చూసుకుంటాను, దారిస్తాను. రోడ్డు భద్రతా నియమాలు మరియు నిబంధనలన్నింటినీ పాటించడం ద్వారా నేను స్మార్ట్ సిటీ యొక్క తెలివైన పౌరుడిగా ఉండేలా చూసుకుంటాను. 2వ వార్డులో సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మాజీ చైర్మన్ భాస్కర్ గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గతంలో పట్టణ అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తన వంతు కృషి చేశారని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని 2వ వార్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఆయన పాల్గొని మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 ఏళ్లుగా బీజేపీ మచ్చలేని పాలన కొనసాగుతుందని తెలియజేశారు. అందరికీ ప్రైజ్ ఇవ్వలేరు కాబట్టి కొద్దిగా జడ్జెస్ కల్పించిన విధంగా ప్రైజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వేరే వాళ్ళు బాగా వేయలేదని కాదు, అందరికీ చాలా బాగున్నాయి. ఎందుకంటే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రధానమంత్రి మోదీ గోసేవలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో ఉన్న లేగదూడలు గోవులకు ఆయన స్వయంగా మేత తినిపించారు.
కావలి దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ 2 బోగీలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. ట్రాక్ పునరుద్ధరణకు రైల్వే అధికారుల చర్యలు. రైతులంతా తాము పండించిన చేతికొచ్చిన సమయంలో రైతులు ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గాలిపటాలను ఎగురవేస్తూ కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గాలిపటాలను గాల్లోకి ఎగురవేస్తూ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశిస్తారని, ఆ సూర్యుడి కిరణాలు మనపై పడితే ఆరోగ్యవంతులు అవుతామని అన్నారు. సంక్రాంతి పర్వదినాన పిల్లలు పెద్దలు అంతా గాలిపటాలను ఎగురవేస్తూ సంతోషంగా సంబరాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంక్షేమ పథకాలను పొందుతూ సంతోషంగా ఉన్నారని, కానీ నేడు కాంగ్రెస్ పాలనలో రామగుండం ప్రజలు భయంతో బతుకుతున్నారని తెలిపారు. ఇక రానున్నది మళ్లీ బీఆర్ఎస్ పాలనలేనని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా బీఆర్ఎస్ కార్పొరేటర్లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూతి తిరుపతి, కిరణ్జీ, మేతుకు దేవరాజు, బుర్రి వెంకటేష్, జిమ్మి బాబు, సట్టు శ్రీనివాస్, తిమేతి, పిల్లి రమేష్, ఇరుగురాళ్ల శ్రావణ్, చింటూ, కోడి రామకృష్ణ, భాను చందర్, అవునూరి వెంకటేష్, కనకరాజు, పవన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా పతంగులను ఆడుతూ సంతోషంగా ఆనందంగా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతం నుండి ఆచారంలో నుండి వచ్చినటువంటి యొక్క పతంగుల పండుగ సంక్రాంతి పండుగ ఉత్తరాయణంలోకి సూర్యుడు వచ్చేటువంటి యొక్క సంక్రాంతి కాలంలో సూర్యకిరణాలు శరీరం మీద పడితే ఆరోగ్యానికి మంచిది అని ఆనాడు పెద్దలు ఈ పండుగ సందర్భంగా తప్పకుండా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ యొక్క సంక్రాంతి నాడు పతంగులతో ఆకాశంలోకి పతంగులను ఎగరేసివేసేటువంటి సంస్కృతి చిన్న పెద్ద తేడా లేకుండా ఐక్యతతోని జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క పతంగుల పండుగ. ఈరోజు సంక్రాంతి నాడు రైతులందరూ కూడా వచ్చిన పంటతోని సంతోషంగా సంబరంగా ఇంటి ముంగట ముగ్గులు వేసి ఘనంగా జరుపుకుంటూ ఉంటే పిల్లలందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పతంగులను జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఘనంగా ఈ యొక్క పతంగుల పండుగను పతంగులను ఎగరవేసి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతోని ప్రజలందరూ ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలనలో నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరాశతోని ఇలా కూల్చివేతలతోని నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ నిరాశలతోని నిస్పృహలతోని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, రాబోయే కాలం బీఆర్ఎస్ కాలం.
తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఈ యొక్క నియంత్ర పాలనకు ఇలా చరమగీతం పాడాలంటే మున్సిపల్లో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరవేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యేకంగా కోరుతూ, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న రామగుండం నియోజకవర్గంలో ఉన్న సకల జనులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లేబర్ కోడ్లు, బీఆర్ చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు కోసం చేపట్టనున్న పోరాటానికి ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న జీప్ యాత్రను గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ వద్ద చుక్కరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మిక దర్శక యాత్రను సిద్దిపేట జిల్లాలో జరిగే కార్మిక దర్శక యాత్రను కార్మిక రైతు సంఘాల ఐక్యత, కార్మిక రైతు సంఘాల ఐక్యత. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానాన్ని నిర్మిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఈ కార్మిక చట్టాలు, పోరాడి సాధించిన కార్మిక చట్టాలు కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా 2004లో మరి కమ్యూనిస్టులు బలపరిచి ఆ రోజుల్లో మరి కరువు. మిత్రులారా నమస్కారం. ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిఐటియు, రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘం ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ ప్రజానీకాన్ని చైతన్యం చేయడానికి ఇక్కడ జీప్ యాత్ర ప్రారంభమైంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉత్పత్తిని సృష్టించి సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామిక వర్గాల మీద కత్తిగట్టాడు. ఇవాళ 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ పేరుతోటి కార్మికులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకుండా వాళ్ళను ఒక రకంగా యజమానుల ముందు కట్టుబానిసలుగా తయారు చేసేటువంటి పద్ధతి ముందుకు తీసుకొచ్చాడు. దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లాగే ఇవాళ రైతాంగానికి సంబంధించి విత్తన సవరణ చట్టం తీసుకొచ్చి మల్టీనేషనల్ కంపెనీలకు విత్తన వ్యాపారంలో పెద్దపీట వేయడానికి ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చాడు. మన తాత ముత్తాతల నుంచి భారతదేశంలో వ్యవసాయం ఎట్లా చేసుకుంటున్నామో మనకు తెలుసు. విత్తనాలను నిల్వ చేసుకునే హక్కు మనకుంది. ఇప్పుడు దానికి అవకాశం లేని పద్ధతుల్లో బీటీ విత్తనాలతో రేపొద్దున మల్టీనేషనల్ కంపెనీలు విచ్చలవిడిగా రైతులతోటి వ్యాపారం చేసుకొని లాభాలు సంపాదించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళకు ద్వారాలు తెరిచినటువంటి పరిస్థితి. అట్లాగే విద్యుత్తు, ఇవాళ కరెంటు చట్టం ఏదైతుందో దానికి సవరణ పెట్టారు. అది కనుక రేపు చట్టం అయితే ఆ బిల్లు పాస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని 60% తీసుకొచ్చాడు. 40% నిధులు రాష్ట్రం ఇవ్వాలట. రాష్ట్రాల దగ్గర అసలు డబ్బులు ఉన్నాయా? రాష్ట్ర ఖజానా అంతా ఇవాళ మామూలు పద్ధతిలోనే పరిపాలన చేయడానికి సరిపడంత లేని పరిస్థితి. జిఎస్టీతో సహా మనం చెల్లిస్తున్న పన్నులన్నీ కేంద్ర ఖజానాకే పోతున్నాయి. 40% పెంచారు అంటే ఈ పథకాన్ని క్రమేణా రద్దు చేయడానికి అలా కుట్ర పన్నుతూ ఉన్నారు. అందుకని మహాత్మా గాంధీ పేరు తీసేసి విబిజీ రామ్జీ అనేటువంటి పేరు మీద పెట్టారు. అంటే ఈ మోడీ ప్రభుత్వము, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు మొత్తం ప్రజల్ని మతంలో, రాజకీయాలలో కలగాపులగం చేస్తున్నారు. ఇవాళ పరిపాలన చేసి ప్రజల్ని ఒప్పించి ఓట్లు అడిగితే ప్రజాస్వామ్యంలో ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ పరిపాలన ప్రజల కష్టాలు దూరం చేసే పరిపాలన కాదు. ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి మత ప్రాతిపదిక మీద ఓట్లు అడుక్కోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన విషయం. అందుకని కేంద్ర ప్రభుత్వం తన పరిపాలనను ఇవాళ ప్రజల మీద భారాలేసే పరిపాలనగా ఉంది. ఇది ఆదాని, అంబానీల ప్రభుత్వంగా ఉంది. వాళ్ళకు మాత్రం ఇవాళ దేశ సంపదను దోచిపెడతా ఉన్నారు. ఖనిజాలు వాళ్ళ పరమే, కంపెనీలు వాళ్ళ పరమే, ఇవాళ ఆస్తులన్నీ వాళ్ళకే, ఇవాళ రాయితీలన్నీ వాళ్ళకే. ఇవాళ బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టి విదేశాలకు పోతే వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరైనా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెడుతున్నారు. అందుకని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలని, కార్మిక వ్యతిరేక విధానాల్ని ఉపసంహరించుకోవాలని
మేము ప్రజల్ని చైతన్యం చేయడానికి CITU వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమం చేస్తున్నాం. ఇందులో భాగంగా జనవరి 19వ తారీఖు నాడు మన జిల్లా కేంద్రమైనటువంటి సిద్దిపేటలో పెద్ద ఎత్తున ప్రదర్శన సభ నిర్వహిస్తూ ఉన్నాం. రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొని మన నిరసనను, మన అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఈ 3 వర్గాల ప్రజానీకాన్ని ఈ సందర్భంగా తెలంగాణ CITU రాష్ట్ర కమిటీ నుంచి నేను కోరుతా ఉన్నాను. TPCC లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్, కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ లీగల్ అడ్వైజర్, న్యాయవాది గడమల్ల వరలక్ష్మి సామాజిక నిరతి ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. వకీల్ వరలక్ష్మి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మహత్కారం చేపట్టారు. దివ్యాంగులకు పాకెట్ మనీ అందించారు. వారి మధ్య బర్త్డే కేక్ను కట్ చేశారు. కాగా తన మరణాంతరం నేత్రదానం చేయడానికి వరలక్ష్మి సదాశయ ఫౌండేషన్కు హామీ పత్రం అందించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి KS వాసు అభినందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు రఘు, ఉమా తదితరులు ఉన్నారు. నమస్కారం. ఫోటో ఉండండి, నేను ఎట్లా చూడండి ఉండండి. మంచి ఆలోచనను కల్పించినటువంటి ఒక చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి ఆయనే మా వాసు గారు. ఒకసారి వాసు గారికి గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియజేద్దాం. మరి వాసు గారిని ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ, అలాగే మిత్రుడు రఘును కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వాసును మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కాకుండా చనిపోయినా కూడా మట్టిలో కలిసినా కూడా అందులో ఉండేటువంటి ఒక సమాజానికి ఒక హితం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సదాశయ ఫౌండేషన్ ముందుకు రావడం జరిగింది. మరి మేడం గారు ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నారట. మరి బర్త్డే సందర్భంగా నిన్న మాట్లాడేటప్పుడు ఈ పాకెట్ మనీ కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు వారికి ఒక మహత్తరమైనటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. నిజంగా ఆమె గొప్ప ఆలోచనకు మేము నిజంగా ఆమెను అభినందన తెలియజేస్తూ, ఏంటంటే ఆమె మరణాంతరం, మేడం గారు మరణాంతరం సదాశయ ఫౌండేషన్ తన నేత్రాలను ఇవ్వడానికి అంగీకార పత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా మేడం గారిని అభినందించాం. ఇది నిజంగా చరిత్రలో ఎందుకంటే ఒక ఇప్పుడే మాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే న్యాయవాదులు చాలామంది ముందుకు వచ్చి, న్యాయవాదులు ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఇంత ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి ఈరోజు కర్త కర్మక్రియ బర్త్డే జరుపుకుంటున్నటువంటి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను న్యాయవాది వరలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా గొప్ప ఆశయంతో సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు దివ్యాంగుల మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా స్ఫూర్తిదాయకమైన నిర్ణయం ఇది. వారి హృదయానికి మరొకసారి ధన్యవాదాలు. మేడం గారి గురించి ఇప్పుడే జాన్ సార్ చాలా గొప్పగా చెప్పారు. చాలా సేవలు అంటే కేవలం న్యాయవృత్తి మాత్రమే కాకుండా కన్జ్యూమర్ ఫోరం ఒకవైపు, మరోవైపు కక్షిదారులకు అండగా నిలిచి అనేక సేవలు అందిస్తున్న వరలక్ష్మి గారు కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వారు శ్రీకారం చుట్టారు. తన మరణానంతరం తన నేత్రాలను మరో ఇద్దరికి చూపును ప్రసాదించాలని చెప్పేసి ఒక గొప్ప సామాజిక స్ఫూర్తితోటి వారు ఈరోజు సదాశయ ఫౌండేషన్కు అంగీకార పత్రాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. నిజంగా వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. సమాజం లోపల ఇలాంటి మంచి ప్రతిభ గల వ్యక్తులే ముందుకొస్తే
మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి వారిని మరొకసారి అభినందిస్తున్నాం. ఇటీవల బార్ అసోసియేషన్ నుంచి మిత్రుడు ప్రకాష్ అన్న అకాల మరణం చెందినప్పుడు వారి 2 కళ్ళతో పాటు దేహాన్ని కూడా మెడికల్ కాలేజ్కి దానం చేశారు. న్యాయవాదులు చాలా మంచి స్ఫూర్తిదాయకమైన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి సమాజంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వారు అవుతారు కాబట్టి వారికి మరొకసారి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని ట్రాఫిక్ రూల్స్పై, రోడ్డు భద్రతపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రజలకు సూచనలు చేయాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి కోరారు. అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందితో రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్పై రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామగుండం సిపి పెద్దపల్లి డీవీపీ హాజరై రోడ్డు భద్రతపై, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్తో మాట్లాడుతూ ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది మరణించడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది కుటుంబ పెద్దను కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం మూలంగా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అందుకు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వాహనదారులను హెల్మెట్ ధరించేలా, వాహన ఇన్సూరెన్స్ చేయించుకునేలా చూడాలని సూచించారు. అనంతరం రామగుండం కార్పొరేషన్ సిబ్బందికి హెల్మెట్లను అందజేశారు. ఉద్దేశం ఏంటంటే లో తూతు మంత్రంగా చేస్తే సరిపోదు అనే ఉద్దేశంతో మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా పిలిపించి ఇక్కడ ఈ సమావేశం ఈ టైంలో ఎంతో బిజీ ఉన్నప్పటికీ సార్ ఇక్కడ రావడం మనందరి తరఫున మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణాశ్రీ గారికి, ఏసీపీ పెద్దపల్లి రామరెడ్డి గారికి, ఏసీపీ ట్రాఫిక్ గారికి, ఇతర అధికారికి, ఏసీపీ పెద్దపల్లి గారికి, అందరు అధికారికి అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కనుము సంక్రాంతి. సంక్రాంతి మీ అందరు ఈ సెలవు రోజుల్లో కూడా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ థ్యాంక్ యూ ఆల్. ఎందుకు ఇది చాలా వాల్యుబుల్ టైం. కానీ ఈ విషయం మనము ఏ విషయం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము ఇది అందరికంటే ఇంపార్టెంట్. సెలవు వస్తుంది పోతుంది, కానీ లైఫ్ ఒకసారి పోయినా రాదు. ఐ థ్యాంక్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇంత షార్ట్ నోటీస్ లో చెప్పినా కూడా అందరికి తెలిస్తే ఈరోజు ఈ అవసరం వచ్చింది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఒక విషయంకి ఒక డిపార్ట్మెంట్ పని ఉంటే అట్లా మనం అనుకుంటే సమాధానం ఉండదు. పోలీస్ వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు, జైలు కూడా పంపవచ్చు. కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా? ఎంతమందికి నమ్మకం ఉంది? బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది, కానీ పూర్తిగా సమాధానం ఏ విధంగా గ్రోత్ అవుతుంది. సో ఆ విధంగా ఆలోచన చేసి మనము అందరు, ఇది ఒక చాలా పెద్ద పని, ఇది ఒక ఇంపార్టెంట్ పని, మనం అందరికి ఇది లాభం ఉండేవాళ్ళు పని, కలిసి మనము చేయాలి. సో వన్స్ అగైన్ అలైవ్ ఆ మిషన్స్ తో మనము పని చేయాలి. థ్యాంక్ యూ అన్న. అలైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఏసీబీ ట్రాఫిక్ కూలంకుషంగా చెప్పడం జరిగింది. మన హానరబుల్ సీఎం గారు, మా హానరబుల్ డీజీపీ గారు దీన్ని 12వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా సిపి గారు మమ్మల్ని వెన్నంటే ఉంటూ ఈ ప్రోగ్రామ్ ని మినిట్ టు మినిట్ ఏ విధంగా చేయాలనేది రూపొందించడం జరిగింది. ఫస్ట్ మేము పెద్దపల్లి డివిజన్ లో పెద్ద పొంకులు అనే విలుగుంది కాబట్టి వాళ్ళ బాధలు అనేది మేము అర్థం చేసుకున్నాం. దయచేసి మనం ఇదేదో మా ట్రాఫిక్ ఏసీపీ చెప్పినట్టు తూతు మంత్రంగా కాకుండా దీన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలి. దయచేసి తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. తెలుసు, ప్రతి సంవత్సరం ఇండియాలో యావరేజ్ గా 6 lakhs చనిపోతున్నారు. బట్ 10 lakhs పైగా ఇంజురీస్ అవుతున్నాయి. యాక్సిడెంట్ జరగగానే కుటుంబాలు కూడా చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ మానవాళికి ఈ రోడ్డు ప్రమాదాల కంటే మించిన పెను ప్రమాదం మరొకటి లేదు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, తర్వాత మస్కిటోస్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు,
షుగర్, బీపీ, వీటి వల్ల కూడా చనిపోతున్నారు. కానీ అన్యాయంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి చాలా మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అలాంటి ప్రతి సంవత్సరం కూడా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీనివల్ల కూడా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి వ్యవహరిస్తేనే ఈ యొక్క పెనుభూతాన్ని మనం ఆపే అవకాశం ఉంటుంది. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఎలైవ్ అనే ప్రోగ్రామ్, దీని కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.